సో హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ అభివృద్ధిలో బీ పార్క్ కూడా రియల్ ఎస్టేట్ అత్యంత కీలకం. సో మొత్తం మీద ఈ జీవో తీసుకోవడం సో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ జరిగే అవకాశం? బేసిక్ అంటే ఇక్కడ మనకు 2-3 ఆస్పెక్ట్లు. ఒకటి మిడిల్ క్లాస్ని ఫస్ట్ మనం ఆలోచించాలి. అంటే పర్సనల్గా నేను ఆలోచించేది, మేము అసోసియేషన్లో కూడా మేము ఎక్కువ డిబేట్ చేసేది ఏంటంటే బ్యాక్ బోన్ ఈజ్ మిడిల్ క్లాస్. నేను ప్రతి ఫోరంలో కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే 40-50,000 ఆర్ 60,000 రూపీస్ శాలరీ ఇన్కంలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకున్న వాటిల్లో ఎడ్యుకేషన్ మిగతాదంతా పోయిన తర్వాత ఒక మంచి ఇల్లు నాకు ఉండాలి అండ్ నా పిల్లలు నా సొంత ఇంట్లో నేను పెంచుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది ఎక్కడైనా కూడా. సో అలాంటి వాళ్ళు కనుక తీసుకుంటున్నప్పుడు కోర్ ఏరియాలో అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి అలాంటి కంఫర్ట్ లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళని పరిస్థితి వస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు డైలీ వాళ్ళ కమ్యూట్ అంటే పై రావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. అలాగే అక్కడ పోయినప్పుడు ఈ కొత్త రేట్ల ప్రకారం వాళ్ళు అక్కడ ఏదైనా ఉండే కంటే కూడా సిటీలో ఉన్నటువంటిది వాళ్ళ బాంబే ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ వైపు వెళ్తుంది, ఎందుకు ఆ చేంజెస్ అనేది అక్కడ కనపడుతుంది అని అనుకున్నప్పుడు మనం చాలా క్లియర్ కనపడేది ఏంటంటే స్లమ్లో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మనం కొత్త ఏరియాస్ ఎత్తుకున్న దానికంటే కూడా సిటీలో ఉన్నటువంటి బేసిక్ ల్యాండ్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ 60 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వాళ్ళు 50 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా అలాంటిదే కట్టుకుంటే అక్కడ డెన్సిటీ అనేది ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా దాంట్లో తీసుకుంటే మైక్రో ఫ్యామిలీస్ని కనుక కొంచెం డెప్త్ కనుక తీసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్లో కోర్ ఏరియా ఏదైతే ఉందో కోర్ ఏరియాలో ఉన్న వాళ్ళు కొత్త ఏరియాస్ అనే దాన్ని ఎత్తుకోకుండా అక్కడే కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రోజున ఎవరైనా వెళ్ళినప్పుడు కార్లు అది ఉంటాయి కాబట్టి రోడ్డు మీద పెట్టుకున్నారు కాబట్టి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనం పార్కింగ్ అని పెట్టుకొని మన పైన ఇల్లు కట్టుకునేటువంటి అవకాశాలు అలాంటి ఆలోచన కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ కొత్త ఏరియాకి వెళ్ళి మళ్ళీ కొత్తగా కాంటాక్ట్స్ని డెవలప్ చేసుకోకుండా అలవాటు పడిన ప్లేస్లోనే వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి లాభము ఎవరికి నష్టం అంటే లాభాలు నష్టాలు అనేది ఇంతకుముందు ఉన్న జీవో ప్రకారం మనం 10% కంపల్సరీ మీరు కొనుక్కోవాలనే దాంట్లో అది లోడ్ ఎక్కువ పడేది. సో ల్యాండ్ కాస్ట్లు పెరుగుతాయి. ఆ ల్యాండ్ కాస్ట్లు ఆ పక్కనున్న సిటీ న్యూ ఏరియాలో పడ్డప్పుడు దాని ఇంపాక్ట్ అనేది సిటీ మీద కూడా పడుతుంది. అంటే అక్కడ 2 లక్షల నుండి ఇక్కడ నేను 1,00,000 కొమ్మనా అనేటువంటి ఒక ఆలోచన అందరి లోపల కలుగుతుంది. సో ఇప్పుడు ల్యాండ్ రేట్లు కూడా మనకు కొంచెం కంట్రోల్లో ఉంటాయి. కాస్ట్ కూడా లోడ్ అవుతున్న కాస్ట్ కూడా కొంత కంట్రోల్లో ఉంటుంది. సో దాంతో ఏంటంటే లాభాలు నష్టాల కంటే కూడా మన మిడిల్ క్లాస్ మట్టుకు అఫోర్డబిలిటీ పెరుగుతుంది. లాట్ ఆఫ్ ప్లాట్స్ ఓపెన్ అప్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం చాలా చాలా ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుందో ఆబ్వియస్లీ కాస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. బిల్డర్స్ లాభాలు తీసి పక్కన పెడితే మార్కెట్ బాగుంటే బిల్డర్స్ అందరూ కూడా బాగానే ఉంటారు. సో కోర్ ఏరియాలో కొత్తగా బిల్డర్స్ ఎక్కువ మంది పుట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు. వచ్చినా కూడా స్మాల్ టైం బిల్డర్స్ వాళ్ళు కూడా ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. అండ్ స్మాల్ అండ్ మీడియం సెక్టర్ని ఏదైతే మనం ఇండస్ట్రీలో అంటామో దీంట్లో కూడా ఒక 300 గజాలు 500 గజాలు 1000 గజాలు తీసుకొని 500 గజాలు తీసుకునేటువంటి బిల్డర్స్ కూడా కొన్ని వేల మంది ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళకు కూడా సర్వైవల్ వాళ్ళు కూడా ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి వాళ్ళు లీగల్గా చేసుకోవడానికి సిటీ లీగల్గా గ్రోత్ అవ్వడానికి కూడా ఇది పనికొస్తుంది. సో నాట్ ఓన్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక బ్రాండ్ ఉంది, ఒక ఎథిక్స్తో మీరు బిజినెస్ చేశారు, కానీ అలాంటి ఎథిక్స్ ఇప్పుడు ఈరోజు నడుస్తున్నారు. అంటే ఇప్పటికి ఏంటంటే ఆ రోజున మనం ఎథిక్స్ అనేది మనం ఒక సౌండ్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ఈ రోజున రెరా వచ్చింది. అప్పుడు మేము సెల్ఫ్ ఇంపోజ్డ్ రెరా ఉండేది. అంటే హెచ్ఎండి నామ్స్ ప్రకారం అని చెప్పడం వేరు, హెచ్ఎండి పర్మిషన్తో అని చెప్పడం వేరు. నామ్స్ ప్రకారం అంటే 40 ఫీట్ల రోడ్ ఇచ్చి మీరు నార్మ్ అంటే కాదు కదా అది. సో అలాంటి పరిస్థితుల్లో నుండి ఇవాళ మనకు కాంప్లైన్సెస్ బాడీస్ చాలా వచ్చాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఏంటంటే కస్టమర్స్ కూడా అవేర్నెస్ వచ్చింది. అండ్ లాట్ ఆఫ్ ఫోరమ్స్లో మేము కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ దీంతో అట్లీస్ట్ 70-80% అయితే దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఎథిక్స్ నాన్ ఎథిక్స్లో అంటే ఇప్పుడు ప్రీ లాంచ్ అనేది కొంతమంది బిల్డర్స్ దాని మీద వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. పెద్ద బిల్డర్స్ నుంచి నార్మల్గా ఉన్నారు. సో అలాంటి వాటికి ఎప్పుడు అగైనెస్ట్గా ఫైట్ చేసుకుంటూ పోవాలి. అంటే చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఎత్తికి దాన్ని రకరకాల మార్గాలలో దాన్ని ఎలా దాన్ని వాడుకోవాలని చూసేటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. అన్డివైడెడ్ షేర్లో ముందే యూడిఎస్ లాగా తీసుకొచ్చేసి వాళ్ళని చేర్పించేసి అంటే క్లయింట్స్ లాగా కాకుండా ల్యాండ్ లాగా ముందే తీసుకొచ్చి వాళ్ళని అలా ఇరికిచ్చిన వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. సో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు మనం కొత్తగా మళ్ళీ ఫైట్ చేస్తూ ఆర్గనైజ్డ్ నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లాగా ఇది జరుగుతూనే ఉంటుంది అది. సో బట్ ఒక రకం చెప్పాలంటే చాలా వరకు కొత్త యంగ్ జనరేషన్ కూడా వస్తుంది. చాలా వరకు స్టాట్యుటరీ కాంప్లైన్సెస్ కూడా అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా కొంచెం కఠినతరమైంది. అండ్ మీడియా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు దాన్ని చూపించే పద్ధతి ఉంది. కస్టమర్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. సో కొంతవరకు బెటర్ అని అనుకుంటున్నాను నేను. పరిస్థితుల్లో సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు సో ఈరోజు ఇల్లు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు.
సో మీరు ఏం చెప్తారు? అంటే నేను ఎక్కడ చెప్పినా కూడా పర్సనల్గా మటుకు నేను మిడిల్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తానండి. నేను ప్రతిసారి కూడా ఏంటంటే ల్యాండ్ కాస్ట్ కంట్రోల్లో ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించినట్టు ఇన్నోవేషన్ అంటే ఎఫోర్డబిలిటీ వేరు, చీప్ అనేది వేరు. సో ఎఫోర్డబిలిటీ అనేది మనం చీప్ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. మనం తక్కువ కాస్ట్లో కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ మనం ఇవేలాగా ఉండాలి. అంటే ఈ క్లాస్ అనే పదాన్ని నేను నేను అగెనిస్ట్ ఉన్నాను. అంటే మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, ఈ క్లాస్ వైజ్గా డివిజన్ అనేది ఉండకూడదు. సో మనకున్న దాంట్లో ఈవెన్ 1000 స్క్వేర్ ఫీట్లో కూడా బెటర్ అఫోర్డబిలిటీకి, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ని ఎలా తీసుకురావాలనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇక్కడ. సో ఇక్కడ మనకేంటంటే ఈ డిస్పారిటీ అనేది లేకుండా మనము అంటే 50-60,000 అండ్ 40-50 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి ఇంటిని ఇచ్చినప్పుడు పిల్లలతోటి కలిపి అందులో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచన దృక్పథం అనేది మన మనుషుల లోపల రావాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఈ హౌసింగ్లోకి ఎంటర్ అవ్వకుండా, అంటే వాళ్ళు ఏదో 2 బెడ్రూమ్ ఇస్తాం, అది ఇస్తాం అనేది కాకుండా, అలాంటి చేస్తున్నటువంటి బిల్డర్ని ఎంకరేజ్ చేయడానికి మీకు ఇలాంటి రిజిస్ట్రేషన్ అమౌంట్ తగ్గిస్తాం, నల్లా ఛార్జెస్ తగ్గిస్తాం అనేటువంటిది కనుక తీసుకొచ్చినప్పుడు అది వాళ్ళకి ఆ క్యారెట్ కనపడుతుంది. అంటే ఇంతమంది నా క్లయింట్స్ వస్తారు కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్, ఎండ్ ఆఫ్ ది డే మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు మార్కెటింగ్ సంబంధించినటువంటి ఆ బెనిఫిట్స్ వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని లోపలికి వచ్చే క్లయింట్స్ ఉంటారు అనేది కూడా ఇక్కడ ఉండాలండి. మీరు స్పీడ్లో మాట అంటే ప్రభుత్వం కూడా ప్రజలు చాలా సీరియస్గా తీసుకుంటారు. మీడియానే కాదు, అభివృద్ధి బాధ్యత ప్రభుత్వం కూడా ఉంది. సో అది ఆ లోపం కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవగాహన లోపం ప్రజల్లో స్పష్టత లేకుండా జరుగుతుంది. డెఫినెట్గా అండి. అంటే గవర్నమెంట్లో ఉన్న దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి పాలసీ ఎక్కడైనా కానివ్వండి, అది స్పష్టంగా కింది దాకా వెళ్ళకపోతే కాదండి అది. అంటే ఏదైనా గవర్నమెంట్ ఆలోచిస్తున్నప్పుడు ఈ జియో ఉంది, మేము ఈ రోజున మాట్లాడడానికి నిన్న రాగానే. సో దానికి బిల్డర్స్కి లాభం అని కాదు. ఇవాళ మేము డాష్ మీద మాట్లాడినప్పుడు కానీ, మేము మామూలుగా చెప్తున్నప్పుడు కానీ, ఇది కోర్ ఏరియాలో ఉన్నవాడికి వారే నా ఇల్లు నేను ఇలా మార్చుకోవచ్చు కదా అనే ఆలోచన అతనికి తీసుకెళ్ళేలాగా చేయాలి. ఏదో జీవో ఇచ్చేసి అదే వెబ్సైట్లో పోర్టల్లో పెట్టేసి కూర్చుంటే కాదు అది. సో దాని మీద చర్చలు జరగాలి. దానికంటే ముందు ఇలా చేయబోతున్నాం అనేది జీవో ఇచ్చే కంటే ముందైనా, ఇచ్చిన తర్వాత అయినా కూడా దాన్ని చాలా విపులంగా మాట్లాడేటువంటి ఒక ఫోరంను క్రియేట్ చేయాలి. దాని మీద ఒక 1, 2, 3, 4, 5, 6 లాగా అది చాలా డీప్గా దాని మీద రకరకాల మనుషులు, ఐదర్ మినిస్టర్స్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, లేదా ఒక రౌండ్ టేబుల్ లాంటిది పెట్టి కానీ, ప్రతి దాని మీద ఒక ప్యారలల్ ఇది జరగాలండి. అది జరిగినప్పుడు ఏంటంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా కూడా, ఏదైనా కూడా అది ఒక టైం బౌండ్లో, అంటే ఇప్పుడు ఇది జియో రాగానే దాని ఇంపాక్ట్ ఏంటంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్లో మనకు తెలియగలగాలి, ఇండెక్సింగ్ కనపడాలి అది అందులో. సో అప్పుడు ఉంటుంది. అది కొంత ప్రమైనటువంటి ప్రచార లోపం మనకు అక్కడ కనపడుతుంది. తీసుకెళ్ళగలుగుతాం అనే దాని మీద మేము ఇప్పుడు నిన్నటి నుండి మేము చెప్పిన దాంట్లో కానీ, ఈ రోజున మాట్లాడడం కానీ, రకరకాల మీడియా సంస్థల ద్వారా అంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఫోన్ చేసేసి మీడియా వాళ్ళకి కూడా దీని మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ మైక్రో లెవెల్లో ఎలా ఉండబోతుంది అనేది చెప్పడానికి ఒక సిరీస్ ఆఫ్ ఇది. అంటే ఎప్పుడు ఏ జీవో వచ్చినా, మంచి జీవో వచ్చినప్పుడు లేదా మంచి డెసిషన్స్ ఏదైనా వచ్చినప్పుడు మేము డెఫినెట్గా ప్రతిసారి చేస్తూ ఉంటాము. అండ్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్రోచర్లో కూడా ఇటువంటి వాటిని పెట్టడము, వాళ్ళ మార్కెటింగ్ దాంట్లో పెట్టడం, మేము జరిగేటువంటి రకరకాల సింపోజియమ్స్, ఎక్స్పోజ్ జరుగుతుంటాయి మా అన్ని కూడా. అటువంటి వాటిలలో కూడా ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఒక ప్యానల్ డిస్కషన్స్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుత రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తుంటే వాస్తవం మీ మనసులో అంటే కొంతకాలంగా ఒక ఫస్ట్ 1-2 ఇయర్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డల్గానే ఉండేనండి అది. బట్ ఇది ఎంతకాలం ఆపగలుగుతారండి? ఇప్పుడు కొనేవాళ్ళని ఎవరు ఆపలేరు కదా. ఆపితే వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు 10 ఏళ్ళ నేను ఈఎంఐ కట్టుకుందాం అనుకుని నాకు రిటైర్మెంట్ ఉందా అనుకున్నా, తనకి 8 ఏళ్ళు అవుతుంది కానీ 12 ఏళ్ళు కాదు. సో హీ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. ఎండ్ యూజర్స్, ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డేంజర్. ఇన్వెస్టర్స్ ఇవాళ పెట్టి రేపు వెళ్ళిపోదాం అనుకునే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా డేంజర్ అయ్యారు. ఏ ఇండస్ట్రీ గురించి తీసుకున్నా కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. బట్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంకొక 3 నెలలో 4 నెలలో తప్ప దానికంటే ఎక్కువ ఉండడానికి లేదు. సో ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో, ఎప్పుడు తీసుకున్నా మీరు అంటే నోట్బందీ అని మనం ఏదైతే కరెన్సీ దీన్ని తీసుకున్నా కూడా, జిఎస్టీ ఎప్పుడు తీసుకున్నా కూడా, కరోనా అప్పుడు తీసుకున్నా కూడా మళ్ళీ 2-fold 3-fold మళ్ళీ జంప్ అయ్యేదే ఉంటుంది. ఎందుకంటే ఎంత సప్రెస్ చేసినా కూడా మళ్ళీ అయినప్పుడు, మళ్ళీ పెరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఎప్పుడు 20-25% గ్రోత్ తోటే వస్తుంది. ఆగడానికి ల్యాండ్ రేట్లు ఎవరు తగ్గించి అమ్మరండి.
అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏది పెరగదు. ఇప్పుడు ఫ్యూచర్లో కనుక తీసుకుంటే ఇప్పుడు చాలా ఆయిల్ నిల్వలు ఇక్కడ ఉన్నాయి అన్ని తగలబెట్టేశారు. దాని ఇంపాక్ట్ అనేది మనకు మళ్ళీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద డెఫినెట్గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, బట్ అది ఎక్కడ చర్చ జరుగుతుంది అంటే ఇది రైట్ టైం. ఇప్పటికైనా మనం డెసిషన్ తీసుకొని నాకున్నటువంటి కాస్ట్ అంటే నాకు ఒక 50 లక్షలు నా చేతిలో ఉంటే నేను లాక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ రేపు పొద్దున కొత్త రేట్ తోటి వచ్చిన తర్వాత పాత రేట్ మీద ఏమంటే ఇవ్వరు అనే విషయాన్ని ఒక ఎండ్ యూజర్ లేదా మీడియా లేదా మాలాంటి సంస్థలు ఇలాంటి అసోసియేషన్స్ లేదా నాలాంటి సంస్థలు లేదా గవర్నమెంట్ కూడా అది క్రియేట్ చేయాలి. ఆ ఎకానమీ ఎలా ఆవిరైపోతుంది అనేది మనకు ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫోర్కాస్ట్ చేసేసి మనం ముందు జాగ్రత్తగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ.